అసలు వాడెవడో తెలుసు, కానీ కన్ఫర్మేషన్ కావాలట. ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చేస్తే మిగతాది నేను చూసుకుంటా. పొద్దు నా కొడుకు ఈ మాదిరి తయారవడానికి మీరే కారణమప్పా. మీ సరదాల కోసం వాడు తప్పులు చేసేటట్టు ఉసిగొల్పుతా ఉండారు. పిల్లకాయలంటే చిన్న చిన్న సరదాలు సంతోషాలు ఉండాలప్పా, కానీ ఇట్ట సావుని నెత్తికి తెచ్చే మాదిరి ఉండకూడదు. మీరందరూ చేసిన తప్పుడు పనికి నా బిడ్డని పోలీసులు అరెస్టు చేసుండారు. ఆడిని ఇడిపించాలంటే కంప్లైంట్ ఇచ్చిన అమ్మి ఎవరో తెలవాలా. ఆ అమ్మి చేత కేసుని విత్డ్రా చేయించుకోవాలా. నా శివుణ్ణి ఇడిపించుకోవాలా. ఎవరా అమ్మి? మీరు అల్లరి చేసింది ఎవరిని చెప్పండప్పా. ఆ అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మి కాకపోతే ఇంకెవర్రా కంప్లైంట్ ఇచ్చేది? ఆ అమ్మే ఇచ్చుండాలా. లేకపోతే మీరు అల్లరి చేసిన ఇంకే అమ్మైనా ఇచ్చుండాలా. యోచన చెయ్యండప్పా. ఈ మధ్య కాలంలో ఎవరినైనా అల్లరి చేసుండారా? మనం చేసిన తప్పుల నుంచే మన శత్రువులు పుట్టుకొస్తారప్పా. యోచన చెయ్యండి. ఎవరా అమ్మే? నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. బాగా గుర్తు తెచ్చుకుని వీళ్లలో ఎవరో చెప్పు చాలు. చెప్పమ్మా, వీడేనా? ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. అమ్మా, మద్యం వచ్చేస్తోంది. అమ్మాయిని తీసుకురండి. పూజ మొదలు పెడదాం. అమ్మాయి ఇంకా రెడీ కాకపోవడం ఏమిటి వదినా? టైం అవుతుంది అంటున్నారు కదా, తొందరగా వెళ్ళి తీసుకురండి. రెడీ అవుతుంది వదిన గారు, వచ్చేస్తుంది. టైం అవుతుంది అంటుంటే ఇంకా రెడీ అవుతుందని ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళి తొందరగా తీసుకురా. అలాగేనండి. పంతులు గారు, ఇందాక నల్ల బొక్కలు అడిగారు కదా, ఇచ్చాను కదా? ఇచ్చారమ్మా. ఇచ్చాను కదా. అక్షింతలు, పువ్వులు వగైరా, పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి కదండి? ఇక్కడ అన్నీ ఉన్నాయి వదినా, ఒక్క అమ్మాయి తప్ప. ఇంతసేపు అయినా అమ్మాయి రాలేదు. మీరెళ్ళి పిలవమంటే పిలవడం లేదు. అసలు ఇంట్లో అమ్మాయి ఉందా లేదా? అదేంటమ్మా అలా అంటావు? అమ్మాయి ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తుంది? నువ్వేంటే ఇంకా కొయ్యి బొమ్మలా నిలబడ్డావు? దానికి ఆ పట్టుచీర కట్టుకోవడం వస్తుందో లేదో?
రాకుంటే నువ్వైనా కట్టి తీసుకురా వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏంటి అదోలా ఉన్నావు? ఏ సమస్య లేదు కదా? మీరొకసారి రండి రండి రండి. చెప్పమ్మా, వీడే కదా? వీడా కాదా అనేది వేలెత్తి ధైర్యంగా చూపించు, చాలు. తాట తీసేస్తా. మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. చెప్పమ్మా, వాడేనా? అమ్మాయిని పిలుచుకుని రమ్మంటే నన్ను పిలిచావేంటి? అసలు ఏమైంది? ఆ అమ్మాయి ఇంట్లో లేదండి. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? అయ్యో మెల్లిగా, మీరే అందరికి చెప్పేలా ఉన్నారు. అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది సత్యవతి? గౌరీ పూజ ఉందని తెలుసు కదా. తొందరగా రెడీ అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి గదిలో చూడు. లేదండి, మొత్తం చూశాను, ఎక్కడా లేదండి. అమ్మాజీ కొడుకును అరెస్ట్ చేశారు కదా, కంప్లైంట్ ఇచ్చింది కూడా ఒక అమ్మాయేనని అనుకుంటున్నారు కదా. ఆ అమ్మాయి మనమ్మాయేనా? అందుకేనా పోలీసులు తీసుకెళ్లారు? చిచి, నువ్వు లేనిపోని అనుమానాలేం పెట్టుకోవద్దు. అయినా అమ్మాజీ కొడుకు మీద మనమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది? ఏవీ లేకపోతే మరి పోలీసులతో ఎందుకు వెళ్తుంది? ఆ రోజు మార్కెట్లో అమ్మాజీ కొడుక్కి వేలెత్తి చూపించింది. తర్వాత గుళ్ళో గొడవ. అవన్నీ మనసులో పెట్టుకుని వాడికి బుద్ధి చెప్పాలని కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందేమో. నాకైతే ఏం చెయ్యాలో తోచడం లేదండి. అసలే పియ్యపురాలికి ప్రతి చిన్న విషయానికి పట్టింపులు ఎక్కువ. ఈ సమయంలో అమ్మాయి బయటికి వెళ్ళిందంటేనే అస్సలు ఊరుకోదండి. అలాంటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఇంకేమైనా ఉందా? చాలమ్మా, ఈ కన్ఫర్మేషన్ చాలు వీడిని లోపలుంచడానికి. రై, తలదించు. అమ్మాయిని చూసి పగలు ప్రతీకారాలు తీర్చుకుందామనా? నీకు ఛాన్స్ లేదు. ఇంకా ఊళ్ళో ఛార్జీ తీసుకున్నది మొదలు నీ రౌడీజు గురించి కథలుగా వింటూనే ఉన్నా. కానీ ఒక్క సాక్ష్యాధారం కూడా లేక చేతులు ముడుచుకుని ఉండిపోయాను. ఒక్కడైనా కంప్లైంట్ ఇవ్వకపోతాడని ఎదురు చూస్తూ ఉన్నా. ఆ రోజు మార్కెట్లో నువ్వు ఒకడిని రక్తం కారేటట్టు కొట్టినా వాడు నీకు భయపడి కాలు జారి పడ్డానని చెప్పడంతో తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు తప్పించుకోవడం నీ తరం కాదు. నీ ధైర్యానికి చాలా థ్యాంక్స్ అమ్మా.
పద, నీకు టైం అయిపోతుంది కదా, వచ్చిన పని అయిపోయినట్టే. పద. కానిస్టేబుల్స్, ఎస్ సార్. లోపలండి. ఓకే సార్. రే పదండ్రా. పారాణి ఉండేది పెళ్లి కూతురికి మాత్రమే. ఎవరి అమ్మాయి? పదా. చెప్పండప్పా, ఎవరా అమ్మి? బాగా యోచన చెయ్యండి. ఆ అమ్మి ఆచూకీ కనిపెట్టకపోతే శివ బయటికొచ్చేదిలే, నేను గెలిచేదిలే. చెప్పండప్పా. ఆ అమ్మాయి అయింటుందా ఆంటీ? చెప్పప్పా, ఎవరా అమ్మి? ఎవరు? సిఐ గారి ఫోన్ కూడా కలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యండి. ఇంతవరకు ఎలాగోలా ఆపగలిగాం గాని ఇంకొక క్షణం ఆలస్యమైనా మన చెయ్యి దాటిపోయేలా ఉంది. పిన్ని గారు, అమ్మాయి ఇంకా రాలేదు. చీర కట్టుకోవడం ఇంకా అవ్వలేదా? అయిపోయి ఉంటుందమ్మా. మరి ఇంకా రాలేదేంటండి? వెళ్లిన వాళ్ళు వెళ్లిన చోటే ఉండిపోతున్నారు. అసలేం జరుగుతోంది? ముహూర్తాలు మన కోసం ఆగవు కదా. లేదమ్మా, వచ్చేస్తుంది. నేను తీసుకొస్తాను. శివండి, అత్తయ్య, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అమ్మాయిని తీసుకురమ్మంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ మీ వియ్యపురాలు అగ్గి మీద గుగ్గిలో అవుతోంది. అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేమిట్రా? అమ్మాయిని చూద్దాం రండి. ఈశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి. ఈశ్వరి ఇంట్లో లేదన్న సంగతి అత్తయ్యకి తెలిస్తే నన్ను చంపి తుంగభద్రలో కలిపేస్తుంది. తలుపు తీయడం లేదేంట్రా? ఏమైంది? నాకేదో కంగారుగా ఉంది. అట్నుంచి వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య, నేను చూస్తాను. ఆగు. ఇప్పటి వరకు చూసింది చాలు, నేను కూడా వస్తాను. పద. అమ్మా ఈశ్వరి. ఈశ్వరి, ఎంతసేపు ఏం చేస్తున్నావే లోపల? పట్టు చీర నానమ్మా, కట్టుకుంటుంటే జారిపోతుంది. ఎలాగోలా కట్టుకునేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంకా ఆలస్యమై ఉంటే మీ అత్తగారికి అనుమానం వచ్చేది. పద. అమ్మా ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళవే, నేను తీసుకొస్తాను. ఇప్పటికే ఆలస్యమైందని వాళ్ళు గోల చేస్తుంటే తర్వాత తీసుకురావడం ఏమిట్రా? ఏమైందిరా మీ అందరికీ? కూతురి పెళ్లి కావాలని ఉందా లేదా? నోరు మూసుకుని పదండి. రామ్మా. ఇదిగో అక్షంతలు తీసుకోండి అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యం నమః. ఏంటమ్మా చీర కట్టుకోవడం ఇంతసేపు అయితే ఎలా? పట్టు చీర కట్టుకోవడం కొత్త కదమ్మా, అందుకే కొంచెం ఆలస్యమైంది. పంతులు గారు మీరు కానివ్వండి. జాత వేదో మమావహ తామ ఆవహ జాత వేదో లక్ష్మీ వనపగామిని శ్యాం హిరణ్యపూర్వాం ప్రబోధిని శ్రీం దేవీ ఉపపయే శ్రీ మహాదేవి రేయ్, పోయి తీసుకురండి.
నాకు తెలిసి ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి నా మీద కేసు పెట్టింది. ఇంత ధైర్యం చేసిన అమ్మాయి ఎవరై ఉంటారు? మీరేం భయపడాల్సిన అవసరం లేదు. స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వండి చాలు. వాళ్ళంత గొప్పవాడైనా సరే నేను చూసుకుంటాను. నమస్కారం అప్పా ఇన్స్పెక్టరు. సరే, మళ్ళీ మాట్లాడతారు. అరే అమ్మాజీ గారు మీరా? రండి రండి. ఫోన్లో బేరం కుదరలేదని నేరుగా స్టేషన్కే వచ్చేసారా? అవునప్పా, నాకు బేరమాడడం చేత కావడం లేదని పెద్ద బేరగాళ్ళని తెచ్చిండానప్పా. సార్ మీరు రావటం ఏంటి సార్? మీకేదైనా అవసరం ఉంటే నాకు ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా సార్. ఫోన్లో చెప్తే వినే రకం కాదు కదప్పా నువ్వు. ఎవరో చెప్పినట్టు చేయటానికి మేము ఇక్కడ లేవు మేడం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం పోలీసులుగా మా డ్యూటీ. సార్, మీరు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని స్టేషన్కి పిలిపించి ఐడెంటిఫై చేయించారు. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది ఈ విడిగారి సుపుత్రుడే. ఎట్టెట్టెట్టా ఆ అమ్మిని పిలిపించి గుర్తుపట్టించిండావా? ఎవరా అమ్మి? అమ్మే, ఈ అమ్మేనా? ఏంటయ్యా, ఈ అమ్మాయిని అల్లరి చేశాడని శివని అరెస్ట్ చేసావు కదా? అవును సార్. మరేంటి ఆ అమ్మాయిని అల్లరి చేసింది శివ కాదంటుంది, మరెవరో అంటోంది? లేదు సార్, ఆ శివనే అల్లరి చేసింది. ఏంటమ్మా, అమ్మాజీ కొడుకు అల్లరి చేశాడని నువ్వేగా కంప్లైంట్ ఇచ్చింది? ఇప్పుడు కాదంటేవేంటి? నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్టాప్ ఇట్. ఆ అమ్మాయి కాదంటుంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావేంటి? అట్ట కసురుకుంటావేమప్పా? నా కొడుకుని తోడుకొచ్చి ఈ అమ్మిని గుర్తుపట్టమని అడిగితే తేరిపోతుంది కదా. కానిస్టేబుల్, శివన్ తీసుకురా. చెప్పమ్మా, నిన్ను అల్లరి పెట్టింది ఇతనేనా కాదా? భయపడబాకమ్మే, ఎవరికి భయపడ పనిలే. ధైర్యంగా చెప్పు. వదులు. నన్నే కొడతావా? చూడు నేనేం చేస్తాను. వదులు, వదులు. ఇతను కాదు సార్. కాదా? అమ్మాజీ కొడుకే కదా అల్లరి చేశాడని చెప్పావు కదమ్మా. కాదంటేమిటి ఇప్పుడు? నిజం చెప్పు. షటప్. ఆ అమ్మాయి కాదు అని అంత క్లియర్ గా చెప్తుంటే ఫోర్స్ చేస్తావేంటి? ఇప్పటికైనా అర్థమైనాదప్పా? డిఎస్పీ నన్ను ఎలక్షన్లో ఓడించలేక
నా పేరు సెడగొట్టాలని చూసే వాళ్ళకి వత్తాసు పలికిండాడు. అలా ఏం లేదు సార్. మాట్లాడకు. ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటే ఎవరి ప్రలోభాలకు లొంగిపోయి ఇంత పెద్ద తప్పు చేస్తావా?